ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు శుక్రవార దినము. మరి దేవుడు మనకు ఈ యొక్క సమయంలో వాక్యం బోధించడానికి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తున్నానండి. హల్లెలూయా. ఈరోజు శుక్రవార దినమున మన వాక్యం ఏంటంటే వాగ్దానాల గురించి అండి. వాగ్దానము ఉచ్చరించుట వలన వాగ్దానము నెరవేరుతుందా అని చెప్పేసి ఈరోజు నేను వాక్యం చెప్పాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో నాకును మనందరికీ నేర్పించాలని అనుకుంటున్నాడండి. చాలా వరకు విశ్వాసులు అంటారండి, నాతో కూడా నేను వాక్యంలో అంతగా మెదగనప్పుడు, నాకు వాక్యం తెలియనప్పుడు, నేను దేవునిలో అంతగా బలపరచినప్పుడు చాలామంది చెప్పడం ఏంటంటే, దేవుడు బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు కదా, వాటిని ఉచ్చరించడం ద్వారా, వాటిని పలకడం ద్వారా మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తాడు అని చాలామంది అంటారండి. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిసారి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆశీర్వాదం కావచ్చు, దీవెన కావచ్చు, మనకు ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఆశీర్వాదం కావాలంటే నువ్వు ప్రార్థించినప్పుడల్లా వాటిని పలుకు, ప్రార్థించినప్పుడల్లా వాటిని తలుచుకో, ప్రార్థించినప్పుడల్లా వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఊరికే ఆ వాగ్దానాలు తలుస్తూ ఉండు. నిద్రలో కావచ్చు, మెలకువలో కావచ్చు, నువ్వు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఈ వాగ్దానాలు పలుకుతే నీ జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడని చాలామంది అంటారు. రెండవ స్టెప్ ఏంటంటే, రెండవ రకమైన మనుషులు ఏమని చెప్తారంటే, ఇంకొందరు ఏమని చెప్తారు, దేవుడు బైబిల్లో ఎన్నో రకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా, వాటిని చదవడం ద్వారా మనము పొందుకుంటాము, వాటిని రిసీవ్ చేసుకుంటామంటారండి. వాటిని చదివితేనే ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని చదువుకో, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది అంటారు. మూడవ రకమైన మనుషులు ఏమంటారంటే, ఇంకొందరు దేవుడు వాగ్దానం ఇస్తాడు కానీ అందరి జీవితంలో నెరవేరదండి, అందరికీ దేవుడు నెరవేర్చడండి, కొందరికి మాత్రమే వాగ్దానం నెరవేరుతుంది అంటారండి. ఈరోజు ఈ మూడు రకాల ప్రశ్నలకి, లేకపోతే వీటన్నిటికీ దేవుడు మనకి ఈరోజు వాక్యం ద్వారానే ఆన్సర్ ఇవ్వాలని ఎంతగానో ఇష్టపడుతున్నాడండి. చాలామంది ఈ కన్ఫ్యూజ్లో ఉండిపోతారు. ఎంతోమంది ఉచ్చరించిన వాళ్ళు కూడా ఉన్నారండి, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించిన వారు ఉన్నారు, కానీ ఇంకా మా జీవితంలో అద్భుతం జరగట్లేదని చెప్పేవాళ్ళు ఎంతోమంది. ఏంటి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని చెప్పేసి కొన్నిసార్లు నాకు కూడా డౌట్ వచ్చింది. నా ఎక్స్పీరియన్స్ అలాగే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు చదివితేనే, ప్రార్థన చేస్తేనే, ఉచ్చరిస్తేనే వాగ్దానాలు నెరవేరుతాయా అంటే ఖచ్చితంగా దేవుడు కాదని చెప్తాడండి. నా వాక్యము కావచ్చు, నా మాటలు కావచ్చు, నా జ్ఞానము కావచ్చు, మీ కష్టార్జితం అంతా ఇచ్చి, నీ సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోమంటాడండి. బైబిల్లో అంటే ఈ మాట సామెతల గ్రంథంలో ఉంది కదక్క, నా జ్ఞానము, మీ సంపాదన అంతా ఇచ్చి, నీ కష్టార్జితం అంతా ఇచ్చి కొనుక్కోమని చెప్పాడు కదా అంటే అవునండి. ఈ వాక్యంలో, ఈ బైబిల్లో అనేక రకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, చాలా ఉన్నాయండి. మనకి ఏది కావాల్సిన, మనుషులకి ఏది కొదువ లేకుండా ఉంది. అయితే ఏదైనా సరే, జ్ఞానము కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, వాగ్దానం కావచ్చు, వాటిని మనం ఏం చేయాలంట, మన కష్టార్జితం ఇచ్చి, మన సంపాదన అంతా ఇచ్చి కొనుక్కోమంటున్నాడండి. ఎగ్జాంపుల్ మన ఎదుట ఉన్నారండి ఇశ్రాయేలీయులు. దేవుడు ఎప్పుడు అబ్రహాంతో వాగ్దానం చేస్తాడండి, కనాను దేశానికి ఆ స్వాస్థ్యం మీకు ఇస్తాను, ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళాలి, నేను నడిపిస్తాను అంటాడండి. మరి దేవుడైతే వాళ్ళకు వాగ్దానం చేశాడు, కానీ వారే వాగ్దానాన్ని సొంతం చేసుకున్నారా, లేకపోతే దేవుడే వాళ్ళకి వాగ్దానం సొంతమయ్యేలా చేశాడా? నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. వాగ్దానం చేసిన దేవుడు స్వయంగా వాళ్ళ చేతిలో ఊరికే కూర్చున్న చోటనే పెట్టాడా, లేకపోతే వీరు కష్టపడి ఆ వాగ్దానాన్ని, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకున్నారా? ఒకవేళ వాక్యము చదివిన వారికి నేను మాట్లాడింది అర్థం కావచ్చు, ఒకవేళ వాక్యం తెలియని వారికి అర్థం కాకపోవచ్చు. ఇశ్రాయేలీయులు ఖాళీగా ఉండలేదండి.
దేవుడు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకిస్తా అన్ని చెప్పాడు కదా అని ఖాళీగా ఉండలేదు, కానీ ప్రార్థిస్తూ ఊరికే ఖాళీగా కూర్చోలేదు, కానీ ఊరికే ఉచ్చరిస్తూ ఉండలేదు, కానీ వాళ్ళు కూడా కష్టపడి సంపాదించుకోమని దేవుడు స్వయంగా చెప్పాడు. మీ కష్టార్జితం అంతా ఇచ్చి, మీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవాలి, కొనుక్కోవాలి. మనకు చాలా బాగా తెలుసండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం సంఖ్యాకాండం నుంచి కూడా తెలుసు. ఏమని చెప్తున్నాడు చూద్దాము. నువ్వు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీలను, గిర్గాషీలను, అమోరీలను, కనానీయులను, పెరిచీలను, హివ్వీలను, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత అంటున్నాడండి. నువ్వు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి అనగా సంఖ్యకు, అంటే నువ్వు ఆల్రెడీ వెళ్ళిపోయావు, నువ్వు వాటిలోనికి వెళ్ళిపోయిన తర్వాత అని కూడా అనట్లేదు, కానీ ఏమని చెప్తున్నాడు, వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించును అంట. ఇంకా మీరు ఈ ద్వితీయోపదేశకాండం కావచ్చు, సంఖ్యాకాండము మీరు చదివినట్లయితే ఎక్కడైనా సరే దేవుడు చెప్పేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశము మీకు ఇస్తున్నాను అనగా ముందుగా ఏం చేస్తాడంటే, ఈ మోషే గారు కావచ్చు, యెహోషువ కావచ్చు, వేగుల వారిని కొందరు మనుషులని ఆ దేశానికి పంపిస్తాడండి. వేగు చూసి రండి. మోషే నాయకత్వంలో ఏమని చెప్తాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎలా ఉంది చూసి రాపండి అని చెప్పేసి అంటాడు. తర్వాత యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే వేగు చూసి ఎందుకు రమ్మంటాడండి, ఆ యొక్క యెరికో పట్టణంలో ఉంటున్న వారిని, ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఆ దేశంలో ఉంటున్న వారిని హతము చేయాలంట. వారు దేవునికి ఇష్టమైన వ్యక్తులు కాదండి. కనానీయులు కావచ్చు, యెబూసీలు కావచ్చు, గిర్గాషీలు కావచ్చు, హిత్తీలు కావచ్చు, హివ్వీలు కావచ్చు, పెరిచీలు కావచ్చు, వాళ్ళందరినీ ఇంకా దేవుడు 7వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము చూద్దామండి. 2వ వచనంలోనే దేవుడు ఏమని చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను అంటున్నాడండి. వారిని నిర్మూలము చేయవలెను, వారితో నిబంధన చేసుకొనకూడదు. ఆ బాధ్యత నీకు అప్పగించాడు. వాగ్దాన దేశంలోనికి నువ్వు వెళ్ళాలంటే మొదటిగా ఆ వాగ్దాన దేశంలో కొందరు వ్యక్తులు ఉన్నారు, యెబూసీయులు, గిర్గాషీయులు, 7 రకాల మనుషులు, లేకపోతే 7 రకములైన మనుషులు ఉన్నారు. వాటన్నిటినీ మీరు ఏం చేయాలి, హతం చేసి నిర్మూలం చేయాలంట. ఇంకా 7వ అధ్యాయం 5వ వచనం 12వ వచనంలో కూడా ఉంటుందండి. కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను ప్రతిమలను అగ్నితో కాల్చవలెను అంటున్నాడండి. ఆ రోజులో వాళ్ళు ఉన్నారండి, మనుషులు హతం చేయాలంట. ఈ రోజులో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములేనంటండి. 7 అయ్యారండి. మీరు ఒకసారి లెక్క పెట్టుకోండి, నేను చదువుతాను. హిత్తీలు, గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెరిచీలు, హివ్వీలు, యెబూసీయులు అండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములే అంటే. ఒకసారి చూద్దామండి సామెతల గ్రంథము. నేను ఆల్రెడీ ఈ వాక్యాలు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను. 16వ వచనము, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములా వేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటిని పలుకుట అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. వీళ్ళందరూ ఈ యొక్క 7 కూడా దేవునికి అసహ్యమైనవి అంట. వీటన్నిటిని మీరు ఏం చేయాలి, నిర్మూలం చేయాలి. ఇది విగ్రహారాధనకి సంబంధించిన వ్యక్తులు ఇలా ఉంటారండి. అహంకారంతో, దుర్యాలోచనలతో,
కలహములు, జడగములు, అబద్ధ సాక్ష్యము, ఈ వ్యక్తులు ఈ ఈ అమోరీయులు కావచ్చు, హివీయులు కావచ్చు, హిత్తీయులు కావచ్చు, గిర్గాషీయులు కావచ్చు, వీళ్ళంతా దేవునికి అయిష్టమైన వ్యక్తులండి. దేవునికి వీరంటే నచ్చదు. వీరందరినీ మీరు హతము చేసి అప్పుడు మీరు స్వాధీనపరచుకోవాలి. ఆ ఎరుకో పట్టణానికి వీళ్ళు ఎలా ఆవరిస్తారండి? మొదటగా వేగుల వారు వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఎలాంటి బలాఢ్యులైనా సరే భయపడతారు. మొదటగా వీళ్ళు చాలా బలాఢ్యులు, కనానీయులు, అమోరీయులు కావచ్చు, ఎవరైనా అమ్మ చాలా ఆకాశం అంత ఎత్తుగా ఉంది ఆ పట్టణము, ఆ మనుషులు అలానే ఉన్నారబ్బా. ఈ మోషే నాయకత్వంలో కొందరు వ్యక్తులు వేగు చూచి రమ్మని చెప్పినప్పుడు భయపడతారండి. వామో మన వల్ల కాదు, మనము ఓడించలేము, యుద్ధం చేయలేము అని చెప్తారండి. అవును, ఈ యొక్క అహంకారం దృష్టి, లేకపోతే ఈ అబద్ధపు నాలుకలు, మాటలు, దుర్య ఆలోచనలు, గొడవలు పెట్టేది, ఇది నీకంటే బలమైనదే కావచ్చు, బలాఢ్యులు కావచ్చు, ఎత్తైనవి కావచ్చు, నీకంటే భయంకరమైనవి కావచ్చు కాదు, అవునండి. కానీ దేవుని సహాయం వలన వీటిని నువ్వు హతము చేయాలి. చూడండి, ఈ కానాను దేశము వీరు స్వాధీనపరచుకోవాలి అని అంటే ఇక్కడ వీరు ఒక్కరి వల్ల కాదండి, ఈ ప్రజల వల్ల అస్సలు కాదండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉంటాను, నేను చెప్పింది మీరు చేయండి, వారిని హతము చేయండి. ఆ భయంకరమైన మనుషులను ఈరోజు మనకు ఆ భయంకరమైన అలవాట్లను, ఆ క్రియలను, దేవునికి అసహ్యమైనవి, హేయములైనవి ఆ ఏడిటిని మీరు పారుదలని, హతం చేయండి, నిర్మూలం చేయండి, ఆ ప్రతిమలను పడగొట్టండి, నాశనం చేయండి, అగ్ని చేత కాల్చివేయండి. అప్పుడు మీరు యుద్ధానికి పోండి, మీరు గెలుస్తారు, నేను మీకు సహాయం చేస్తాను, వారిని మీ చేతికి అప్పగిస్తానని చెప్పాడండి. మన వాక్యంలో చదువుకున్నట్లయితే చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా దేవుడు అదే మాట చెప్తాడండి. దేవుడు చెప్పినట్టు మరి ఎరుకొని వాళ్ళు ఆవరించి వాళ్ళని హతం చేసిన తర్వాత, హతం చేసే ముందు ఏమంటాడు? చిన్నపిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, ఎవరినైనా సరే అందరిని హతం చేసి ఆ వెండి బంగారు దేవుని సన్నిధికి తీసుకురామని చెప్తారు. కానీ కొందరు వ్యక్తులు ఏం చేస్తారు? హతమైతే చేస్తారు, కానీ అన్నిటినీ హతం చేయకుండా ఆ శపితమైన వాటిని, దేవునికి అసహ్యమైన వాటిని దేవునికి హేయములైన వాటిని, శపితమైన వాటిని వీరు తీసుకున్నారండి. చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథము  మన జీవితంలో శపితమైనవి ఉంటే వాగ్దానాలు నెరవేరవండి. ఈవెన్ మనము ఆ అపవాదిని ఎదిరించలేము. దేవుని మాట వినకపోతే అది మనకు శాపం అండి. దేవుడు వాక్యమే సెలవిస్తుంది కదా, ద్వితీయోపదేశకాండం 15వ వచనంలో, 28వ అధ్యాయం 15వ వచనంలో. కొందరు వ్యక్తులు ఏం చేస్తారండి? హతమైతే కొన్నిటిని చేస్తారు, కానీ ఇంకొందరు ఏం చేస్తారని అంటే 7వ అధ్యాయంలో ఉంటుంది యెహోషువ గ్రంథం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జేరాహు ముని మనుమడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనక యెహోవా ఇశ్రాయేళ్ల మీద కోపగించెను అంటారు. ఈ ఎరుకోనైతే నాశనం చేశారు. దేవుని మాట విన్నప్పుడు మీరు భయపడద్దు, ఏమి కాదు, నేను ఆ మనుషులని కానీ ఎవరైనా నేను మీ చేతికి అప్పగిస్తాను, ధైర్యంగా వెళ్ళాను అన్నప్పుడు వెళ్ళి హతం చేస్తారు. కానీ ఈ ఏం చేస్తున్నారు? కర్మి కుమారుడైన ఆకాను కానీ ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తున్నారు అని అంటే ఆ శపితమైన వెండివి అవి తీసుకుంటారండి. నేను గత వారం చెప్పాను అనుకుంటాను, మన ఇంట్లో ఏది శాపగ్రస్తమైనది ఉండకూడదు. అది శత్రువులది, మన సొంతం కాదు. అది దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఆయన సన్నిధికి తీసుకొని రావాలి అని చెప్పినప్పుడు అది చేయాలని. అది మనకు శపితమైనది మనకు అవసరం లేదు, శాపగ్రస్తమైనది మనకు అవసరం లేదు. అది దేవుని సన్నిధికి మాత్రమే తీసుకొని రావాలి. ఈ శపితమైనది వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు హాయి పట్టణానికి, ఆ పురానికి వెళ్ళినప్పుడు ఓడిపోతారని, ఆ దేశస్తులతో ఈ వ్యక్తులు ఓడిపోయి వస్తారని, పారిపోయి వస్తారు ఇశ్రాయేలీయులు. మన జీవితంలో దేవుడు ఉండకూడనిది, తీసుకోకూడనిది, చేయకూడనిది చేసినట్లయితే, శాపగ్రస్తమైనవి మన జీవితంలో ఉన్నట్లయితే, శాపగ్రస్తమైనవి అంటే ఏంటండి? వస్తువులే కాదు, మాటలు, క్రియలు. నేను చెప్పాను కూడా వాక్యం, ఒకసారి చూడండి, గత వారం చెప్పాను. ఆయనకు అసహ్యమైనవి 6 గలవు, 7 కూడా అహంకారము, దుష్టత్వము, దూషణ, అసూయ, వేషధారణ, కుళ్ళు. ఈ మాటలన్నీ
ఇవన్నీ శాపగ్రస్తమైన వ్యక్తులతో ఉంటాయండి, అన్యులతో ఉంటాయండి, విగ్రహారాధికులతో ఉంటుంది బాగా. మనం దేవుని బిడ్డలము, దేవునికి ప్రతిష్టమైన వ్యక్తులము మనతో ఉండడానికి వీలు లేదండి. యెహోషువ ఎంతగానో నేరపడి ఏడుస్తూ ఉంటాడండి. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి మనకు ఆవరించింది అని చెప్పినప్పుడు దేవుడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, బట్టలు చింపుకొని ఏడ్చాడంట. ఎందుకు ఏడుస్తున్నావు, ఇశ్రాయేలీలలో శాపగ్రస్తమైనది ఒకటి కలదు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పమంటున్నాడు, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి, మీరు ఒకసారి 7వ అధ్యాయమా, 7వ అధ్యాయము 6వ వచనం నుంచి చదివినట్లయితే మీకు అర్థమవుతుందండి. 12వ వచనం నుంచి చదువుతాను. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలం చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. మీరు కూడా వారిని ఓడించలేరు, ఏది కూడా మీ స్వాధీనం పరుచుకోలేరు. ఒకవేళ దేవుని మాట వినకుండా మీరు ఏదైనా తీసుకున్నట్లయితే అది నీకు శాపమే. అది వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భార్య కావచ్చు, ఏదైనా అండి. దేవునికి నువ్వు తిరుగుబాటు చేసి ఏదైనా నీ ఇష్టానుసారంగా నేను అది తీసుకుంటాను, ఇది తీసుకుంటాను, శాపగ్రస్తమైన దేవుడు చేయొద్దనేది అన్య వివాహం కావచ్చు, ఏదైనా సరే అది నీకు శాపమై నీ వెంట వస్తుందండి. ఏమంటున్నాడు, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకున్నది అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, 2nd లైన్ చదువుతున్నా, మీ వద్ద శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలము చెయ్యి వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ శత్రువులను, ఆ ప్రతిమలను, వాటన్నిటినీ దేవునికి అసహ్యమైనవి వెలగొడితేనే తప్ప ఏదైనా సరే మనము ప్రార్థన ద్వారా నువ్వు ఎంతగా యుద్ధం చేయాలనుకున్నా చేయలేవండి. వాటిని ఓడించలేవు, దేవునికి హేయమైన వాటిని ఓడించలేవు, నీ వల్ల కాదు. ఇది మనుషులకు అసాధ్యమైన కార్యం అండి. ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఏది నీ జీవితంలో శాపగ్రస్తమైనది లేకుండగా ఓన్లీ దేవుని మాటలు మాత్రమే, దేవుని ఆజ్ఞలు ఉన్నట్లయితే, అప్పుడు నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. వాటన్నిటిని నువ్వు నిర్మూలం చేస్తావు. శాపగ్రస్తమైనవి, శపితమైనవి, ఇవన్నీ కూడా నీ యొక్క వాగ్దానానికి, నీ యొక్క ఆశీర్వాదానికి అడ్డుగోడలాగా పడతాయండి. యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరచు, పవిత్రపరచు, అది నిర్మూలం చేయమని చెప్పు. అప్పుడే మీరు యుద్ధము చేస్తారు, ఆ యొక్క హాయిని కూడా మీరు, హాయి పట్టణాన్ని కూడా మీరు, వాళ్ళందరినీ మీరు ఓడిస్తారు అని చెప్తున్నాడు. మీకు తెలుసా, ఆదికాండంలో 31వ అధ్యాయము 19వ వచనంలో కూడా చక్కగా దేవుడు చెప్తాడు యాకోబుతో, యాకోబు నువ్వెందుకు అలా ఉంటావయ్యా, ఇక్కడే ఇంకా ఎన్ని రోజులు ఉంటావు, మీ యొక్క మామ కుమారులు నీ యొక్క ఆస్తి మొత్తం తీసుకుంటున్నారు కదా, గొర్రెలను, మేకలను, వాటన్నిటిని, నీ సొంత తండ్రి ఇంటికి వెళ్ళు, ఆ యొక్క కనాను దేశానికి బయలుదేరు అని చెప్పినప్పుడు ఆ పొలంలో ఉంటున్న 2 భార్యలకు చెప్పి వెంట పెట్టుకొని ఒంటెలను, గొర్రెలను, వాటన్నిటిని, ఆ పిల్లలను, కుమారులను, కుమార్తెలను తీసుకొని బయలుదేరుతాడని. ఏదైనా మన జీవితంలో శాపగ్రస్తమైనది ఉంటే అది ఎప్పటికీ నెరవేరదండి. మనము ఆ గమ్యానికి చేరలేము, ఆశీర్వాదము పొందుకోలేమండి. 31:19 అండి. లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతను దొంగిల్లెను అంటాను. సరే, దొంగిలిన తర్వాత వాళ్ళ మామ వచ్చి అడుగుతాడండి. 30వ వచనంలో ఉంటుంది ఆ మాట, నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, కానీ నా దేవతల నేల దొంగిల్తివనగా. 31వ వచనము, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందివేమో అని నేను భయపడుతుంది, కానీ ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు అని చెప్తాడండి.
నిజంగా రాహేలు ఆ విగ్రహం తీసుకున్నదని చెప్పేసి యాకోబుకు కూడా తెలియదండి. చెప్పేస్తాడు, ఆ విగ్రహం ఎవరి దగ్గర ఉంటే వారు బ్రతకకూడదు, ఇంకంతే. ఈమె ఏం చేస్తుంది, అనవసరంగా తన భర్తతో ఆస్తి లేదా అండి, వీళ్ళకి ఆస్తి అన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ శపితమైనది, ఎందుకు ఈ విగ్రహ దేవత, ఎందుకు ఈమెకి? నిజంగా వీళ్ళు కానాను దేశానికి వెళ్ళేవారండి. మధ్యలోనే బెన్యామీన్ తన కుమారునికి జన్మనిచ్చి చనిపోతున్నారు. ఏది కూడా మన జీవితంలో శాపగ్రస్తమైనది ఉంటే నువ్వు ఎంతగా ప్రార్థించినా, ఎంతగా దేవుణ్ణి మొరపెట్టినా అది నెరవేరదండి. నీకు చాలాసార్లు దేవుడు వాక్యం ద్వారా బోధించే ఉంటాడు, అది నువ్వు తొలగించుకో, వాటిని నిర్మూలం చేయి, అగ్ని చేత కాల్చివే. ఆయన కార్యము నిజంగా, ఆయన వాగ్దానము నువ్వు పొందుకోవాలంటే, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుడు ఊరికే ఇచ్చేయడండి. మన జీవితంలో మెయిన్గా ఏ వస్తువు వలనైనా మనకు శాపం వస్తుందంటే అది దేవుడు అస్సలు ఇవ్వడం. మొదట నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఏంటి? విగ్రహ ఆరాధన కానీ, విగ్రహాలను, ప్రతిమలను, వాటన్నిటిని నువ్వు నిర్మూలన చేస్తేనే తప్ప, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటేనే తప్ప నువ్వు ఏ యుద్ధము చేయలేవు, వాటిని స్వాధీనము చేసుకోలేవు. శత్రువుని కూడా నువ్వు జయించలేవండి. వాగ్దాన దేశంలో కూడా నువ్వు అడుగు పెట్టలేవు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. మళ్ళీ నువ్వు లేచి నీ జనులను పరిశుద్ధపరిచి వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెప్పు, వాటిని నిర్మూలం చేయమని చెప్పు అన్నప్పుడు ఈ యెహోషువ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు బయటపడతారండి. ఆ వ్యక్తులని ఇద్దరు ఏం చేస్తారు, తీసుకువెళ్ళి ఆ లోయలోనికి తీసుకువెళ్ళి ఆ యొక్క రాళ్ళతో కొట్టి చంపివేస్తారండి. శాపగ్రస్తమైనది ఉంటే మనము నిజంగా దేవునికి మనకు ఎంతగానో ఎడబాపు ఉంటుందండి, మనం చచ్చిపోతామండి. దేవుని వాగ్దానాలు పొందుకోవాలంటే ఆయనతో మంచి సంబంధం కలిగి జీవించాలి. మంచి సహవాసంతో ఆయన చెప్పినట్టుగా విన్నట్లయితే ఆయన వాగ్దానాలు మనము సొంతం చేసుకుంటాం. మూడవదిగా మనం చూస్తే, విశ్వసించకపోతే కూడా మనము వాగ్దానము స్వతంత్రించుకోలేమండి. వాగ్దానాన్ని సొంతము చేసుకోలేము, వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోలేమండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33, 37, 36 వచనాలు వీటన్నిటిని మీరు చదివినట్లయితే ఇశ్రాయేలు భయపడతారు కదండి. చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము, విశ్వసించకపోయినా ఆ వాగ్దానము మీరు స్వతంత్రించుకొనలేరు. 33వ వచనము. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు కాగా, యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకు ఇచ్చేదన ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో యొప్పన్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవ్వడును చూడడని చెప్తాడండి. విశ్వాసము లేకపోతే మనము నిజంగా ఆ కానాను దేశంలోనికి ఎవరు చూశారు, ఎవరు వెళ్ళారండి? యెహోషువ, కాలేబు తప్ప ఎవరు వెళ్ళలేకపోయారండి, ఎవరు చూడలేకపోయారు కూడా. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును కానీ నీవు దానిలో ప్రవేశించవని కూడా చెప్పాడు. అవిశ్వాసం ఉంటేనే భయం వస్తుందండి. ఎందుకు ఈ ప్రజలు భయపడ్డారు ఇంతగానో? ఎందుకు వాళ్ళని చూసి భయపడిపోయారు? ఆకాశం అంతా ఎత్తుగా ఉన్నాయి ప్రాకారములు, ఆ మనుషులు కూడా అలాంటి బలాఢ్యులు ఇంతగానో భయపడిపోయారండి. కానీ అంతకంటే ముందుగా దేవుడు ఎర్ర సముద్రముని ఎలా పాయలు చేశాడు అనే విషయాన్ని మర్చిపోయాడండి. ఆ యొక్క నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశిస్తాడు, కానీ నువ్వు దానిలో ప్రవేశించవు. మోషే కూడా అసలు ప్రవేశించలేదండి. ఎంతోమంది అరణ్యంలో రాలిపోయారు, మర్చిపోయారు. వీళ్ళు దేవుడు చేసిన అద్భుతములు మర్చిపోయాడండి. ఆ యొక్క ఫరో, ఆ యొక్క ఐగుప్తుల దేవుడు, ఆ యొక్క 12 తెగులు మర్చిపోయాడు.
ఆ యొక్క ఎడారిలో 40 సంవత్సరాలు ఎంతగా పోషించాడు, ఎంతగా వాళ్ళని కాపాడాడన్న విషయం కూడా మర్చిపోయాడండి. చూడండి, అబ్రహాము ఆ యొక్క 70 సంవత్సరాలు కావచ్చు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆశీర్వదిస్తాను, ఇసుక రేణువుల వలె నేను నిన్ను హెచ్చిస్తాను, యొక్క సంతానాన్ని విస్తరిస్తానంటే విశ్వసించాడండి. అది దేవునికి నీతిగా ఎంచబడింది. దేవుని వాక్యం ఎవరైతే వింటారో, దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుడు ఏది చెప్పినా విశ్వసిస్తారో, అది ఎలాంటి ఏజ్ అయినా కావచ్చు, అతని వృద్ధాప్యంలో ఉంటున్న వ్యక్తి అండి, అయినా సరే దేవుడు చెప్పినప్పుడు విశ్వసించాడండి. కష్టపడి సంపాదించుకున్నాడు నీతితో. ఆయన కష్టార్జితం అంతా అంటే ఏంటో తెలుసండి, అంత విశ్వసించడం అనేది అది అనుకుంటాం, కానీ ఇట్ ఈస్ నాట్ ఈజీ అండి. విశ్వాసం అనంటే చాలా ఉండాలి. దేవుని మీద ప్రేమ, ఆయనను అర్థం చేసుకునే మనస్తత్వం ఏదైనా కావచ్చు. ఆ వయసులో ఎంతగానో విశ్వాసం ఉంచి దేవుని మీద అది నీతిగా దేవుడు ఎంచాడంట, పొందుకున్నాడండి. దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడండి వృద్ధాప్యంలో. నోవాహు కూడా అండి కష్టపడి ఆశీర్వాదం పొందుకున్నాడండి. 1 సంవత్సరం అంతా ఆ ఓడలోనే ఉండిపోయాడు, ఆ యొక్క ఆర్కులోనే ఉండిపోయాడు. ఆర్క్ అని అంటే కొన్ని సందర్భంలో దేవుని సన్నిధి. ఎంతోమంది దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని ఇప్పుడే నెరవేరాలనుకుంటారు, కానీ కనిపెట్టరు, విశ్వసించరు, వేచి ఉండరు. విశ్వాసం అంటే వేచి ఉండడమే అండి. వాగ్దానం లేట్ అవుతూనే ఉంటుంది. ఎందుకు మన ఇశ్రాయేలీయులు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు తెలుసా? వీళ్ళకి ఇంకా బానిస బుద్ధులు ఉండిపోయాయి. వీళ్ళలో ఇంకా అవిశ్వాసం ఉండిపోయింది. అవిశ్వాసం ఎవరికి వస్తుంది? భక్తిహీనులకి అవిశ్వాసం ఉంటుంది. దేవుడు చెప్పిన మాటలు వినరు, ప్రతిదానికి భయపడుతూనే ఉంటారు, ప్రతిదానికి సనుక్కుంటూనే ఉంటారు. ఎన్ని రోజులు ఉండాలి దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ, ఎన్ని రోజులు వేచి ఉండాలి అంటారండి. వాగ్దానం పొందుకోవాలంటే నువ్వు వేచి ఉండాలి. ఆ వేచి ఉండటంలో దేవుడు ఎంతగానో నీకు నేర్పిస్తాడండి. 40 రాత్రులు 40 పగలు వర్షం కురిపించి ఆ భూమిని అంతా దేవుడు మొత్తం కడిగి వేసిన తర్వాత ఆ ఓడలో ఎవరెవరు ఉంటారండి? నోవాహు ఫ్యామిలీ ఉంటుంది, తర్వాత పశువులు, జంతువులు అన్నీ భూమి మీద ప్రతి జంతువు ఉంటుందండి, ప్రతి పురుగు, ప్రతి జాతిది ఉంటుందండి. వాటిలో ఎన్ని రోజులు ప్రభువా ఈ సన్నిధిలో, దేవుని సన్నిధిలో గంట సేపు మనం గడపమండి. ఇక్కడ చూసినట్లయితే కష్టార్జితం ఇచ్చి సంపాదించుకోవాలంట. కష్టార్జితం అంటే దేవుని సన్నిధిలో నీకు వీలైనంత మట్టుకు ఆ టీవీ, ఫోన్లు అవన్నీ పక్కన పెట్టేసి నీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు. కష్టార్జితంతోనే కదా అన్ని టైం స్పెండ్ చేస్తున్నావు, టీవీతో, నిద్రతో, లేకపోతే మాటలతో, ముచ్చట్లతో, ముసలమ్మ ముచ్చట్లతో, లేకపోతే లోక ఆలోచనలతో నీ జీవితాన్ని ఖర్చు పెడుతున్నావు. ఖర్చు పెట్టి సంపాదించుకుంటున్నావు ఆ టీవీలో, ఈ లోక జ్ఞానాన్ని, ఆ ఫోన్లో, ఆ నిద్రతో, ఏమేమో మాటలతో, ముసలమ్మ ముచ్చట్లతో వేటిని సంపాదించుకుంటూ ఉంటారండి. కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ దేవుడు చెప్పినంత వరకు బయటికి రాలేదండి నోవాహు గారు. అబ్బా ఎన్ని రోజులు ఉండాలి ప్రభా ఈ దేవుని సన్నిధిలో. ఇంకా మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఉంటే ఇంక ఏమో అయిపోతుంది. ఎన్నో గొడవలు, ఎన్నో కలహాలు, ఎన్నో పోరాటాలండి. ఈ వ్యక్తులు చూడండి, వాళ్ళ కష్టార్జితం అంతా పెడుతున్నారు, అలాగనే ఉంటున్నారండి. దేవుని కోసం దేవునిలో నిలబడుతున్నారు. వాళ్ళ జీవితాన్ని ఆ కష్టాన్ని దేవుని కోసం వాడుతున్నారండి. దేవుడు చెప్పే మాటల కోసం కనిపెట్టుకొని ఉంటున్నారండి. ఈరోజు దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇస్తే దేవుని కోసం నువ్వు మాట వింటున్నావా? ఏది వదులుకోమంటున్నాడో నీ కష్టార్జితంతో వాటిని చంపివేసుకొని, కీడును చంపివేసుకొని, చెడును చంపివేసుకొని, నీ యొక్క నీతితో, నీ యొక్క విశ్వాసంతో వాగ్దానాన్ని సంపాదించుకుంటున్నావా? స్వతంత్రించుకుంటున్నావా? చూడండి, ఆర్కులో ఉంటూ నోవాహు ఇంకా ఎన్ని రోజులు ప్రభా, సంవత్సరం అవుతుంది ప్రభా అనలేదండి. కష్టపడుతున్నాడు, ఉంటున్నాడు, దేవుని మాట వింటున్నాడు, కష్టంతోన, నీతితోన, విశ్వాసంతో సంపాదించుకుంటున్నాడు. మరి అలాగే యాకోబు కూడా దేవునితో పెనుగులాడతాడండి. రాత్రి అంతా పెనుగులాడతాడు. ఇతను కూడా ఎంతగానో తప్పులు ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేసి ఎంతగానో పెనుగులాడతాడు.
నువ్వు ఆశీర్వదించు ప్రభు అని కష్టపడతాడండి. తన పాపము ఒప్పుకొని నీవే నన్ను కాపాడేది, నీవే నా అన్న నుంచి రక్షించేది, నీవే నన్ను దీవించేది, నీవే నన్ను ఆశీర్వదించేది అని కష్టపడి ఆశీర్వాదం పొందుకుంటాడు, సంపాదించుకుంటాడండి తన కష్టార్జితంతో. మన కష్టార్జితం ఏం లేదండి దేవునికి. విశ్వాసము, నమ్మకం, నీతి, వేటికో మనము మన జీవితానికి కష్టాన్ని వేటికో మనం పెడుతున్నాము. ఆ టీవీలకు, సీరియల్స్కి, అనవసరమైన మాటలకి మన కష్టాన్ని పెడుతున్నాము. లాభం ఏంటి? పాపము నుంచి వచ్చు జీతము మరణమే అండి. అబద్ధాలు, దేవునికి హేయమైన వాటివి, అసహ్యములైన వాటివి సంపాదించుకుంటున్నామండి. ఇంకొక వ్యక్తి యోబు గారండి. 2 మేలులు 2 ఆశీర్వాదం ఎప్పుడు పొందుకున్నాడండి అతను? తన సమస్తము కోల్పోయిన నీతిని, యథార్థతను ఎప్పటికి వదలకుండా పట్టుకున్నాడు. ఆ యొక్క నీతితో, యథార్థతతో, అంతేకాదు తన కష్టార్జితంతో ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. అంతగా దూషిస్తే ఎవరైనా మనం క్షమిస్తామా అండి? మన ఇంటి మీదకి వచ్చి లేకపోతే ఫోన్లు చేసి బూతులు అనరాని మాటలు మాట్లాడితే మనం క్షమిస్తామా? క్షమించమండి. కానీ యోబు గారు చూసినట్లయితే క్షమించి తన కష్టార్జితముతో, తన నీతితో, విశ్వాసముతో, నమ్మకంతో, దేవుడు చెప్పిన మాటతో చెప్పినట్టుగా విని సంపాదించుకున్నాడు 2 ఆశీర్వాదం. ఎవరైనా మీరు వ్యక్తులను చూడండి, బైబిల్లో చదివినట్లయితే దేవుని వాగ్దానాలన్నీ వాళ్ళు పొందుకున్నారండి. సంపాదించుకోవాలి మనం. యోసేపు గారు చూడండి, తన చిన్న వయసులో దేవుడు వాగ్దానం చేస్తాడండి. ఎన్నో కష్టాలు అయిన వాటిలో ఎలా ఉన్నాడు? నమ్మకంగా, విశ్వాసంగా, నీతిగా ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడని భక్తులతో జీవించాడు యోసేపు గారండి. నీతి, యథార్థత ఇచ్చి తన కష్టార్జితముతో ఏమాత్రము త్రొట్టిల్లకుండగా, ఏమాత్రము కుడికైనను ఎడమకైనను తిరగకుండగా, ఐగుప్తు దేశంలో కూడా, బానిసత్వంలో కూడా ఫరోతో అణిగి తన నీతిని, యథార్థతను ఏమాత్రము విడిచిపెట్టకుండా ఆశీర్వాదం పొందుకున్నాడు. వాగ్దానాన్ని నెరవేర్చలాగున చేసుకున్నాడు. కష్టార్జితం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఏదైనా మన జీవితంలో దేవుడు పెడతాడు, వాటిని మనం ఏం చేయాలి అంటే పొందుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలండి. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు ఒక రోగం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ రాసి ఇస్తాడండి. పలానా మెడిసిన్ అని చెప్పేసి పేరు రాసి ఇస్తాడు. ఆ మెడిసిన్ పేరు మనకు తెలుసు, చదువుతాము. ఆ మెడిసిన్ని తీసుకోకుండా, తెచ్చుకొనకుండా, వాటిని మన చేతిలోనికి అంటే మనం రిసీవ్ చేసుకోకుండా, కొనకుండా, ఆ మెడిసిన్ పేరు తెలుసు కదా అని తలుచుకుంటూ ఉచ్చరిస్తూ ఉంటే మనకు రోగం నయమవుతుందా? మనకు హీలింగ్ జరుగుతుందా అండి? మనకు స్వస్థత జరుగుతుందా? మన ఆరోగ్యం మెరుగుపడుతుందా? కాదండి. మెడిసిన్ పేరు తెలుసు కదా, ఆ నేమ్ నా చేతిలోనే ఉంది కదా, ఈ బైబిల్ నా చేతిలోనే ఉంది కదా, చదువుకుంటే, ఆ మెడిసిన్ పేరు తలుచుకుంటే, ఉచ్చరిస్తే, ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది అనుకోవడం పొరపాటు అండి. వెళ్ళాలి, షాప్కి వెళ్ళాలండి, ఆ మెడిసిన్ తెచ్చుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, వాటిని వాడాలి. రిసీవ్ చేసుకోవడమే కాదు, జాగ్రత్తగా వాడాలి. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాడాలి. వాడకపోయినా కూడా జాగ్రత్తగా దాన్ని వాడకపోయినా, యూజ్ చేయకపోయినా శాపం అండి. టీవీలో ఎన్నో యాడ్స్ వస్తాయండి. చీరల గురించి కావచ్చు, మంచి ఫుడ్ కావచ్చు, ఇంకా నగలు కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, ఏదైనా సరే ఒక్కొక్క క్లాత్కి ఒకలాగా ఉంటుందండి. మంచి క్వాలిటీకి ఈ ధర ఉంటుంది అని చెప్పేసి క్లాత్ పేరు కూడా చెప్పవచ్చు. ఆ నేమ్స్ మనకు తెలుసు కదా, ఆ క్లాత్ మనకు తెలుసు, ఆ నగలు తెలుసు, ఆ బంగారం తెలుసు, ఆ ఫుడ్ తెలుసు, ఆ జ్యువెలరీస్ తెలుసు అని చెప్పేసి నువ్వు తలుచుకుంటూ ఉంటే అది నీ సొంతం అయిపోదు, నీ దగ్గరికి రాదు. నువ్వేం చేయాలి? నీ కష్టార్జితము, నువ్వు కష్టపడి సంపాదించిన ఆ యొక్క డబ్బుతో కొనుగోలు చేయాలండి, కొనాలి. ఆ నగల్ని కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, శారీస్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు. నీ కష్టార్జితం ఇచ్చి, నీ సంపాదన ఇచ్చి కొంటేనే అది రిసీవ్ చేసుకుంటావు, నువ్వు యూజ్ చేస్తావండి. అది సేమ్ వే దేవుని వాగ్దానము కూడా కష్టార్జితం ఇచ్చి నువ్వు సంపాదించుకోవాలి. నీ సంపాదన అంతా ఇచ్చి సంపాదించుకోవాలి.
ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, ఆ ఉద్యోగంలో కూడా ఏదో ఒక రకంగా టైం సేవ్ చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కోసం నీ కష్టాన్ని, నీ జీవితాన్ని పెట్టాలి. నీ కష్టార్జితం అంతా అంతే. నువ్వు డబ్బులు ఇచ్చి కొనలేవు దేవుని వాగ్దానాన్ని. దేవుని వాగ్దానాన్ని ఎప్పుడు మనము డబ్బులు ఇచ్చి కొనలేము, ఎలాంటి ఐశ్వర్యం ఇచ్చి కొనలేము. కానీ నీ కష్టార్జితం పెట్టాలి కంపల్సరీ. దేవునితో స్పెండ్ చేయాలి, టైం కేటాయించాలి. ఖచ్చితంగా మనకు ఏదో ఒక సమయంలో, దేనికొక సమయంలో మనకు ఖచ్చితంగా టైం దొరుకుతుందండి. ఆ టైంలో కూడా దేవుని కోసం పెట్టాలి. రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఏదైనా సరే. నీ కష్టార్జితం ఇస్తే కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోలేవు. అవును, మనుషులకు అసాధ్యమే వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలంటే. కానీ నువ్వు కష్టపడు, నువ్వు చేయాల్సింది చేసి దేవుడు చేయాల్సింది ఏదో దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని కోసం కష్టపడాలన్న ఆ యొక్క తృష్ణ, ఆ యొక్క డిజైర్, ఆ యొక్క కోరిక నీలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను మరింతగా బలపరుస్తాడని. నన్ను బలపరచవాని ఎందే నేను సమస్తము చేయగలను. మరి ఇశ్రాయేళ్ళకు కూడా ఆ వాగ్దానాన్ని వీరంతలకు వీరే ఎవరు సొంతం చేసుకోలేదు, ఎవరు యెహోషువ కాలేబు వారు కూడా చూశారు అంటే, వాళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా యుద్ధం చేశారంటే వాళ్ళ శక్తితో కాదండి. దేవుడు బలపరిచాడు, వాళ్ళని ధైర్యపరిచాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు, వాళ్ళకు ఉపదేశం చేశాడు, వాళ్ళు నడవలసిన త్రోవలు వాళ్ళకు బోధించాడండి. నేను సహాయం చేస్తా, భయపడింది మీరు వెళ్ళండి, మీకు అప్పగిస్తాను అన్నాడు. ఎప్పుడు అప్పగిస్తాను అన్నాడు? మీరు నా మాట వినాలి, మీరు పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి, నేను చెప్పినట్లు వినండి. మీరు ప్రతిసారి దేవుడు ఇదే చెప్తాడు. వాగ్దానం మన సొంతం కావాలంటే కొన్నిసార్లు ఆ శత్రువులను మనం జయించలేకపోవచ్చండి. మన శక్తి చేత, మన బలము చేత మనుషులకు ఇది అసాధ్యం, కానీ దేవునికి సమస్తం సాధ్యమే. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు విను. నువ్వు దేవుని యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని మాట విను, ఆయన నీ మాట వింటాడు. దేవుని ఆజ్ఞలు పాటించు, ఆయన భూమి మీద ఉన్న సమస్తానికి, సమస్త జంతువులకు, మనుషులకు, వస్తువులకు ఆయన ఆజ్ఞాపిస్తాడని. నువ్వు ఆయన తట్టు తిరుగు, ఈ భూమి మీద ఉన్న సమస్తము ఏదైనా కావచ్చు, ఏ వాగ్దానమైనా కావచ్చు, అవన్నీ నీ తట్టు కూడా తిరుగుతాయండి. హల్లెలూయా. ఇంకా కొందరు అంటారండి, దేవుడు వాగ్దానం చేశాడు కదండి, ఆయన నామమును ఎక్కడ ఉచ్చరిస్తారంట అక్కడికి వచ్చి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడంట. ఈ వాక్యాన్ని కూడా మీరు చదువుకోండి, మీ జీవితంలో మేలులు జరుగుతాయి అంటారండి. ఒకసారి చూసుకుందామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను అంటున్నాడండి. ఈ మాటలు ఎప్పుడు చెప్తున్నాడండి దేవుడు? ఇవన్నీ సంఖ్యాకాండం, ఇవన్నీ చదవద్దాం మనము. లేవీయ కాండము, తర్వాత నిర్గమకాండము, వీటన్నిటిని చదవద్దా అండి? ఆయన నామాన్ని ఎక్కడ ఉచ్చరిస్తారు చెప్పండి? ఆయన నామాన్ని ఎక్కడ తలుస్తారు, ఎక్కడ స్మరిస్తారు? దేవుని ప్రేమించేవారు, దేవుని ఆజ్ఞలను పాటించేవారు, తూచ తప్పకుండా పాటించేవారు, ఆయన మార్గంలో నడిచేవారు, ఆయనతో కూడా నడిచేవారు, దేవుడు చూస్తున్నాడనే భయభక్తులు కలిగి జీవించేవారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ ఎరుకను చూస్తే అయ్యో అని భయపడరండి. దావీదులాగా ధైర్యంగా ఉంటారు. ఆ గొలియాతుని, ఎలాంటి ఎత్తైన గొలియాతునైనా ఓడిస్తారు. అలాంటి సమయంలో కూడా ఉచ్చరిస్తారు. దావీదు అదే పని చేశారండి. చిన్నవాడు దావీదు, గొలియాత్ ఏమో ఎంతో పెద్దవాడండి. అక్కడ ఉచ్చరించాడు, నేను యెహోవా నామమున నేను ఖచ్చితంగా హతం చేస్తాను, నీ కత్తి వాత చేతను నీ హతం చేస్తాను, ఆకాశ పక్షులకు వేస్తాను చెప్పాడు కదండి. అలా ఉచ్చరించడం అని విశ్వసించాడు, భయపడాడు. దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు. నీ భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఉచ్చరిస్తున్నావా? దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. నీకంటే భయంకరమైనవి బలాఢ్యులు, హిత్తీలు, హివీలు, దేవునికి అసహ్యమైనవి 6 కూడా వాటిని చూసి భయపడుతున్నావా? సమస్యలను చూసి భయపడుతున్నావా? వాటిని హతం చేస్తున్నావా? అలాంటి సమయంలో కూడా నువ్వు ఉచ్చరించాలి. అంటే ఆయన మాట విని వాటిని తొలగించేది నాకు అవసరం లేదు, వాటిని పడగొట్టు, అయ్యో
పడగొడితే నా భార్య ఏంటి, నా పిల్లలు ఏంటి, నా కుటుంబం ఏంటి దూరం అయిపోతారేమో అనుకుంటే ఇంకా అంతే అండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో అయినా దేవుణ్ణి ఉచ్చరించినట్లయితే ఎవ్వరికి భయపడకుండా, కొందరు మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో వెక్కిరిస్తారేమో, ఉచ్చరిస్తున్నావా అలాంటి పరిస్థితుల్లో కూడా? నీకంటే చుట్టుపక్కల ఉంటున్న సమస్యలు చాలా ఎత్తుగా ప్రాకారంగా కనిపించవచ్చు, కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ఉచ్చరించినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆ ఎరుక గోడలను చూసి భయపడకుండా ఉచ్చరించినట్లయితే, విశ్వసించినట్లయితే నువ్వు వాగ్దాన దేశానికి వెళ్తావండి. యెహోషువ కాలేబులు అదే పని చేశారు, విశ్వసించారు. మన దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం వాళ్ళని ఓడించగలము, భయపడొద్దని ధైర్యం చెప్తాడని మోషే నాయకత్వంలో నిజంగా వాళ్ళు చూశారండి. మరి ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లోనైనా నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నావా? నీ ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు నిజంగా ఉచ్చరించినట్లయితే దేవుడు నీ పట్ల ఉండి యుద్ధం చేస్తాడండి. ఈరోజు అదే చెప్తున్నాడు, వాగ్దానము నువ్వు సొంతము చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి? ఆ ప్రతిమలను, విగ్రహ దేవతలను కానీ, ఆయనకు అసహ్యమైనటివి వాటన్నిటిని మీరు నిర్మూలం చేయాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఉచ్చరించండి. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నా నామమున మీరు ఎక్కడైతే ఉచ్చరిస్తారో, ఎలాంటి పరిస్థితులైనా మీరు ఉచ్చరిస్తారో, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మాట చెప్తున్నాడు. బైబిల్ తెలుసుకోండి, చదవండి. ద్వితోపదేశ కాండము, సంఖ్యాకాండము, నిర్గమకాండము, లేవియ కాండము, యెహోషువ గ్రంథము చదవండి. వాగ్దాన దేశానికి ఎలా నడిచారు? వాగ్దానం ఇచ్చిన దేవుడు చేతిలో పెట్టాడండి. మీరు వెళ్ళి సంపాదించుకోండి, మీరు తీసుకోండి, నేను మీకు సహాయం చేస్తాను అంటున్నాను. మీరు ఒంటరి కాదు, మీతో పాటు నేను కూడా ఉంటాను, కానీ మీరు సంపాదించుకోండి, అది మీరు యూజ్ చేయండి. భక్తులు, చాలామంది భక్తులు కూడా సంపాదించుకున్నారు, కష్టపడి. చెప్పాను, అబ్రహాము కావచ్చు, నోవాహు కావచ్చు, యోబు కావచ్చు, యోసేపు కావచ్చు, యాకోబు కావచ్చు, ప్రతి ఒక్కరు సంపాదించుకున్నారండి. కష్టపడి నీ కష్టార్జితం అంతా పెట్టు, అప్పుడు ఉచ్చరించి దేవుని నామాన్ని, ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆ వాగ్దానం నెరవేరుతుంది కూడా అండి. ఒక అలవాటు అయిపోయిందండి అది. అంటే దేవుని వాక్యం చదివితే నెరవేరుతుంది, నా జీవితంలో జరగలేదండి. అలా చదవడం వల్ల జరగలేదు. స్వస్థతలకు వేరే సబ్జెక్ట్ ఉంది. స్వస్థతలు కొన్నిసార్లు దేవుడు అనుగ్రహించాడు, కొన్నిసార్లు మనం వేడుకుంటే అది వేరే సబ్జెక్ట్ అండి. కానీ వాగ్దానాల విషయం నేను చెప్తున్నాను. దేవుని వాగ్దానాలు ఉచ్చరించాలా, లేకపోతే పొందుకోవాలంటే కంపల్సరీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు పొందుకోవాలి అంటాడండి. ఆ స్వస్థతలు వచ్చేసరికి వేరే నేను చెప్తానండి, నెక్స్ట్ సబ్జెక్ట్ అది చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. కానీ దేవుని వాక్యాలు మాత్రము, దేవుని అంటే వాగ్దానాలు, ఆశీర్వాదం మనము పొందుకోవాలి. మనమే మన కష్టార్జితం పెట్టి పొందుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని గ్రహించండి, తెలుసుకోండి. చాలామంది జీవితంలో అలాగనే వాగ్దానాలు అలాగనే పోస్ట్ పోన్ అలాగనే ఉంటాయండి, కానీ వాటిని మీరు తీసుకోరు దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు మన యొక్క హైదరాబాద్లో వరదలు వచ్చి ఎంతోమంది ఆకలికి అలమటిస్తున్నారండి. వారికి ఆహారం లేక, ఈవెన్ వస్త్రాలు లేక, మంచి పవర్ లేక, లేకపోతే చిన్నపిల్లలకు ఏవి లేక, ఇలాంటి వారికి కొద్ది రోజులు అయిన తర్వాత నేను మీకు డబ్బులు ఇస్తాను అని మన కేసీఆర్ అయ్యగారు కావచ్చు, మంచి మంచి వాళ్ళు కేటీఆర్ అయ్యగారు కావచ్చు, ఎవరైనా అనౌన్స్ చేసినప్పుడు పరుగులెత్తారా లేకపోతే ఇంట్లోనే కూర్చుంటారా అండి? పరుగులెత్తుతారు. ఎంతో ఇస్తారంట, పలానా డేట్కి లేకపోతే ఆ టైంకి ఇస్తారంట, అంటే పొద్దునే పోయి కూర్చుంటారండి. తీసుకోవాలి మనం. వాళ్ళు అనౌన్స్ చేస్తారు మేము ఇస్తామన్నప్పుడు నువ్వు వెళ్ళి తీసుకోవాలి, వాటిని పొందుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన వాక్యం ఏంటంటే, దేవుడు చేయమన్న కార్యాలు నువ్వు చెయ్యి, దేవుని మాట నువ్వు విను, అప్పుడు ఆయన నీ మాట వింటాడు. ఇంకా నీ జీవితంలో వాగ్దానం ఒకవేళ నెరవేరకపోతే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, వాటన్నిటినీ నిర్మూలం చేయి. సామెతల గ్రంథం 6:16.
వాటన్నిటినీ హతము చేయి, ఆ యొక్క ప్రతిమలను పడగొట్టు, అగ్ని చేత కాల్చివేయమని చెప్తున్నాడు. శబ్దమైన వాటిని ఏది నీ గృహంలో ఉండకూడదు. ఈ రాహేల్లాగా తెలియకుండా కొందరు భార్యలు భర్తలు ఏమైనా శబ్దమైనవి తీసుకున్నారా, అవన్నీ తీసివేయండి. కాబట్టి దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.